పొడి శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరువూరు నియోజకవర్గంలో మహిళలు రహదారులపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు ఆయన అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూడా మహిళలందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు తనపై చేసిన ఆరోపణలు నిజమైతే అరెస్టు చేసి శిక్షించాలని, లేని పక్షంలో ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో దీక్ష చేపట్టారు నిన్న. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఆయన ప్రస్తుతానికి తన దీక్షను విరమించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఓవరాల్గా మనతో పాటు ఈ అంశంలో మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడినటువంటి అంశం ఒక్కసారి మనం చూసి చర్చలోకి వెళ్దాం. అవినీతి పరుడని ముద్రేసి లేదా మహిళలను వేధిస్తున్నాడని ముద్రేసి నన్ను బలహీనపరిచి వాళ్ళ అరాచకాలకి అడ్డం లేకుండా చూసుకుందాం అనుకుంటున్నారు. అది జరిగే పనే కాదు. తర్వాత ఒక్క నిమిషం, నేను ఈరోజు ఈ సభ పెట్టి చాలా విషయాలు చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే కొన్ని కారణాలు చెప్పాను. ఇది నా బాధ్యత కాబట్టి, నైతిక బాధ్యత కాబట్టి, నేను కూడా చెబితేనే నిజం తెలిసింది కాబట్టి చెప్పాను. కానీ ఇంకొక కారణం కూడా ఉంది. నేను ఈరోజు ఇలా వచ్చి చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే 10 రోజుల క్రితం నేను సిఐకి చెప్పాను. 10 రోజుల క్రితం నేను తిరువూరు సిఐ గారికి చెప్పాను, నా మీద దాడి చేయటానికి తోటమూలలో ఒక వ్యక్తి పథకం రూపొందించాడు. అంటే రేపు నన్ను చంపితే ఈ విషయాలు ఎవరికీ తెలియదన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈ దొంగలు, ఈ దోపిడీదారులు, ఈ బందిపోటు దొంగలు రేపు నన్ను చంపినా కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంతిమంగా ఒక్క నిమిషం, వారం రోజుల నుంచి రైట్గా కొలికపూడి శ్రీనివాసరావు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా గ్రామస్తులను కావచ్చు, చాలామంది మహిళలకు అసభ్యకరంగా